మనలో కొంతమంది అప్పుడప్పుడు అన్మోటివేటెడ్గా, బోరింగ్గా ఫీల్ అవుతారు. ఉన్నట్టుండి చాలా లోగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుంది, దీనికి కారణం ఏంటి అనే ప్రశ్న మనకు ఎదురైతే దీనికి జవాబు సెనీకా తన ఫ్రెండ్ లుసీలియస్కి రాసిన లెటర్ 3లో చెప్పాడు. లెటర్ 3 యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. 800 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఎవరి కుటుంబం, ఎవరి జీవితం కోసం వాళ్ళు చేస్తున్న ఈ బ్రతుకు పోరాటాల్లో ఎవరైనా ఇంకొకరి గురించి ఎంతవరకు అని పట్టించుకుంటారు? ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలి అనేదే దీని యొక్క కాంటెక్స్ట్. యాజ్ పర్ స్టాయిసిజం, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఎప్పుడైనా డల్గా, అన్మోటివేటెడ్గా, లేజినెస్గా, ఎందుకో తెలియకుండా చాలా లోగా ఫీల్ అవుతున్నాడు అని అంటే మొట్టమొదటి కారణం అతను తన జీవితంలో నేర్చుకోవడం ఆపేశాడు అని దాని అర్థం. ఎప్పుడైతే ఎవరైతే నేర్చుకోవడం ఆపేస్తారో వాళ్ళే ఇలాంటి ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేర్చుకోవడం అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం. ఏ విషయాలు నేర్చుకోవాలి? మీరు ఏదైతే ప్రొఫెషన్ చేస్తారో ఆ ప్రొఫెషన్లో కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీరు క్రికెటర్ అయినా, సింగర్ అయినా, డ్యాన్సర్ అయినా, డైరెక్టర్ అయినా, ఫోటోగ్రాఫర్ అయినా, యాక్టర్ అయినా, కొత్త విషయాలను నేర్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా మాత్రమే నిరంతరం మనిషి తన నుంచి తాను మోటివేషన్ పొందుతాడు. ఈ కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఆపేసినప్పుడు మనిషి గతంలో చిక్కుకుంటాడు. నేను గతంలో అది చేశాను, నేను గతంలో అలా గెలిచాను, నేను గతంలో ఇలా ఓడిపోయాను, గతంలో నాకు అలా అవమానం జరిగింది. ఈ విషయాల గురించే నిరంతరం ఆలోచించటం మొదలు పెడతాడు. ఎందుకంటే మనిషి నేర్చుకోవడం కోసం డిజైన్ చేయబడ్డాడు. మనిషి మెదడు అనేది కొత్త విషయాలు అనేది నేర్చుకోవటం వల్ల తనను తాను ఉద్ధరించుకుంటుంది. అంటే మనిషి ఎప్పుడు తనను తాను ఉద్ధరించుకోవాలే కానీ ఇంకెవరో వచ్చి నిన్ను నన్ను ఉద్ధరించలేరు. కొత్త పని నేర్చుకుంటే ఆ కొత్త పని ద్వారా వచ్చిన జ్ఞానం వల్ల మనిషి ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైనా మీ జీవితంలో మీరు డల్గా, అన్మోటివేటెడ్గా ఫీల్ అవుతున్నారంటే ఫస్ట్ థింగ్ రియలైజ్ అవ్వండి, మీరు నేర్చుకోవటం ఆపేశారని. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, నేర్చుకోవటం మొదలు పెట్టాలని. మీకు ఏ పని అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనిని మీరు నేర్చుకోవాలి, అందులో కొత్త విషయాలను నేర్చుకోవాలి. దాన్ని మళ్ళీ డబ్బుతోనూ, గుర్తింపుతోనూ లింక్ చేయకూడదు. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని నువ్వు చేసేది నువ్వు జీవితంలో ఆనందంగా ఉండటానికి, అంతేగాని దానికి డబ్బుతోనూ, ఐడెంటిటీతోనూ నువ్వు లింక్ పెట్టినప్పుడు ఆనందాన్ని నువ్వు పొందలేవు. ఎందుకంటే అది నీ చేతుల్లో లేదు. ఆ పని నువ్వు చేయటం ద్వారా, ఆ పనిని నువ్వు నేర్చుకోవడం ద్వారా ఒకటి దాని నుంచి నువ్వు ఆనందాన్ని పొందుతావు. అది ఒకవేళ నీ ప్రొఫెషన్ అయితే దాని ద్వారా నీకు డబ్బు వస్తుంది. అంతేగాని నలుగురు చూడాలని, నలుగురు చూసి దాన్ని గుర్తించాలని ఎప్పుడైతే నీలో ఉన్న సెల్ఫ్ ఇంట్రెస్ట్ను కూడా నువ్వు చంపుకొని అది చేయకుండా వదిలేస్తావో డెఫినెట్గా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్ ఖచ్చితంగా మీరు డల్గా, చాలా బోరింగ్గా మీకు అనిపిస్తుంది లైఫ్లో.
సో అది మనం గుర్తించాలి మొట్టమొదటి విషయం. సో ఇక్కడి నుంచి ఎవరైనా సరే మీకు అన్మోటివేటెడ్గా అనిపిస్తుంది అని అంటే మీరు కొత్త విషయాలు ఏవి నేర్చుకోవటం లేదని గుర్తించండి. మీకు మీరు ఎలా మోటివేట్ అవ్వాలి అని అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిని నేర్చుకోవటం మొదలుపెట్టాలి, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిని రోజుకు 1 గంట అయినా చేయటం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ జీవితానికి మీరే గురువు అవుతారు. 800 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఎవరి గురించి ఎక్కువసేపు పట్టించుకోలేరు. నీ గురించి నువ్వే పట్టించుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి.